హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఇక బీబీ జోడీ ఇక మార్చ్‌లో అయితే ఎండింగ్ అయిపోతున్న విషయం అందరికీ తెలిసింది. ఇక అయిపోయిన వెంటనే ఏదో ఒక ఎంటర్‌టైన్‌మెంట్ అయితే స్టార్ మా వాళ్ళు ఖచ్చితంగా మనకి ఇవ్వాల్సిందే కదా! అందుకోసమే మన కోసం అని చెప్పేసి 'మేడ్ ఫర్ ఈచ్ అదర్‌ని' కాస్త 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్' అనే ఒక ప్రోగ్రామ్‌ని కండక్ట్ చేస్తున్నారు మన స్టార్ మా వాళ్ళు. ఇక దీనికోసం 10 మంది కపుల్స్‌ని ఒక ఇంట్లో పెట్టేసి చక్కగా ఒక 70 రోజులు మీరు చక్కగా నవ్వుకోండి, ఆనందించండి అని చెప్పి ఈ ప్రోగ్రామ్‌నైతే కండక్ట్ చేయడం జరిగింది. ఇక ఈ ప్రోగ్రామ్‌కైతే యాంకర్‌గా మన శ్రీముఖి అయితే వచ్చేసారు. ఆల్రెడీ ప్రోమో కూడా రిలీజ్ అయిపోయిందండి. ఇక ఒక్క జంట ఇంట్లో ఉంటేనే ఎంత తగాదాగా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇక 10 మంది జంటలు ఒకే హౌస్‌లో ఉంటే ఇక ఆ కాంపిటీషన్ ఏ లెవెల్‌లో ఉంటుందో మీరే ఊహించుకోండి. ఇక అబ్బాయిలు కాస్త తగ్గినా కానీ అమ్మాయిలు అస్సలు ఊరుకోరు కదా! అంటే భార్యలు. సో, భర్తల్ని ఇక వాళ్ళైతే ఇలా చెయ్యి, అలా చెయ్యి, మనమే గెలవాలి, ఇది చెయ్యి అని చెప్పేసి ఇక వీళ్ళనైతే తల తినేస్తారనే చెప్పాలి. మరి వీళ్ళ మధ్య కాంపిటీషన్ మాత్రమే కాదండి, అన్ని రకాల ఫిజికల్‌గా ఉంటుంది, మెంటల్‌గా ఉంటుంది, స్ట్రెస్ ఉంటుంది, ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుంది. అన్ని విధాలుగా ఒక స్మాల్ సైజ్ బిగ్ బాస్ హౌస్ లాగా ఇది కూడా ఉండబోతుంది. ఎందుకంటే ఫైట్స్, గేమ్స్ ప్రతి ఒక్కటి కూడా ఉంటాయి కాబట్టి. ఇక ఎలా కండక్ట్ చేస్తారో ఏంటో తెలీదు. మొత్తానికి ఇక్కడ ఫస్ట్ 10 జంటల్లో ఒక జంట ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయి కూడా వెళ్ళిపోయిందంటండి. చూసుకోండి ఇక ఏంటి ఈ ప్రాసెస్ అసలకి అంటే మన బిగ్ బాస్ లాగే వీక్‌కి ఒక్కొక్కరు ఎలిమినేట్ అయిపోయి వెళ్ళిపోతూ ఉంటారు. మేబీ ఎలా కండక్ట్ చేస్తారో తెలీదు గానీ మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి ఈ 10 మంది జంటల్లో మీకిష్టమైన జంట ఎవరో ఫస్ట్ కమెంట్ చేసేసేయండి. ఆ 10 మంది జంటలు ఎవరో ఫస్ట్ మళ్ళీ ఇంకొకసారి అయితే చెప్తాను. ఆల్రెడీ ఒక వీడియో చేస్తున్నాను. బట్ చూడని వాళ్ళు మళ్ళీ ఈ వీడియోలో కూడా ఒక్కసారి చెప్పేస్తాను. సో, ఇక శుభశ్రీ, అజయ్, ఇక నటరాజ్ మాస్టర్, నీతు, సోనియా, సిద్ధు, హరిత, హరీష్, నూకరాజు, ఆసియా, అలాగే మహేష్, శాండ్రా, అంజలి, పవన్, ప్రియాంక, శివ్, వాసంతి, కళ్యాణ్, రత్నకుమార్, రమ్య. ఈ 10 మంది జంటల్లో మీకిష్టమైన జంట, అలాగే ఎవరు ఈ యొక్క కపుల్ అంటే మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అనే టైటిల్‌ని పొందుకుంటారో గెస్ చేసి జస్ట్ కమెంట్ అయితే చేసేసేయండి. ఇక వీటితో ఫస్ట్ అయితే ఎలిమినేషన్ ఎవరు అని అనుకుంటున్నారు కదా! ఇక అందరికీ చాలా ఎక్స్‌పెక్టేషన్ ఉన్నింది హరిత, హరీష్ మీద. ఎందుకంటే ఆయన బిగ్ బాస్‌లోకెళ్ళి ఆయన కొంత కంటెంట్ ఇవ్వాలనుకున్నాడు. కొన్ని కారణాల వల్ల ఇవ్వలేకపోయాడు. ఆయన ఫన్ యాంగిల్ ఉంది. అది చూపించలేకపోయాడు. ఇలా చాలా ఇబ్బందయితే పడ్డాడు కదా! ఇక వైఫ్‌తో పాటు వచ్చిన తర్వాతైనా కొద్దిగా స్టేబుల్‌గా ఉంటాడా? మరి ఎలా ఉంటుంది? ఈయన మేబీ లాస్ట్ వరకు ఉంటాడని చాలా మందికి ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. కానీ అదంతా పటాపంచలు చేసేసి ఫస్ట్ ఎలిమినేషన్ అయితే మన హరీష్ గారు, అలాగే హరిత గారైతే అయిపోయారంట. మరి ఇది ఎలా జరిగిందో, మరి కాంపిటీషన్ ఎలా ఉన్నిందో, లేదంటే అందరూ కలిసి వీళ్ళకి ఓట్లు వేసి బయటికి పంపించారా? ఇవన్నీ చూడాలంటే ఖచ్చితంగా మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్‌ని ఫాలో అవ్వాల్సిందే. ఇక ఈ వీడియో అంతా కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.